ప్రభాస ప్రజాపతుల కుమారుడు ప్రభాసుడు. ఇతడు అంగీరసుడి కుమార్తె అయినటువంటి యోగసిద్ధిని వివాహం చేసుకుంటాడు. విశ్వకర్మ ఇతని కుమారుడు. ప్రభాసుడు అష్టవసువుల్లో ఒకడు. ఈ అష్టవసువులు అందరూ కలిసి తమ తమ భార్యలతోటి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్తారు. ఆ ముని హోమధేనువు పాలు తాగితే సావు పుట్టుకలు ఉండవు. అందుకని ఆ యాగధేనువుని దొంగిలించి తన చెలికెత్తి గీయాలని చెప్పేసి ప్రభాసుడి భార్య అనుకుంటుంది. వసువులందరూ కలిసి ఆ ఆవుని దొంగిలిస్తారు. అప్పుడు వసువుల్ని మనుషులుగా పుట్టమని చెప్పేసి వశిష్ఠుడు శాపం పెడతాడు. వాళ్ళల్లో పెద్ద తప్పు చేసిన వాడు ప్రభాసుడు కాబట్టి ఇతడు ఎక్కువ కాలం భూమి మీద ఉంటాడని, అనపత్యుడై ఉంటాడని శాపం పెడతాడు. అనపత్యుడు అంటే బిడ్డలు లేనివాడు. అతడే భీష్ముడు అవుతాడు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.